MG9 న్యూస్. కోసిగిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం తెలుగు జాతిని తలెత్తుకునేలా చేసి దేశ రాజకీయాలలో తెలుగువారికి ప్రత్యేక స్థానం ఏర్పరిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని రోగాలు దరిచేరకుండా జాగ్రత్త పడాలని ప్రతి నెల 3వ శనివారంను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల అధికారులు స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ర్యాలీతో నిర్వహించారు. ఈ ర్యాలీలో మండల టీడీపీ నాయకులతో పాటు మండల ఎంపీడీఓ శ్రీనివాసులు, ఈఓపీఆర్డి రావూఫ్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవ్ రెడ్డి, వైద్యశాఖ అధికారిని డాక్టర్ మౌనిక, ఎంపీహెచ్ఓ శ్రీనివాసులు ర్యాలీలో పాల్గొని కోసిగిలోని వైఎస్ఆర్ సర్కిల్ నందు మానవహారంగా ఏర్పడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛతకు సహకరించి ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కరోనా లాంటి మహమ్మారి సైతం స్వచ్ఛతకు తలవంచిందని, పరిశుభ్రతతో ప్రజా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, స్వచ్ఛత భగవంతునితో సమానం అన్న మహాత్మా గాంధీ అడుగుజాడలలో మండలంలోని ప్రతి ఒక్కరూ నడిచి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ రహిత మండలంగా కోసిగి వృద్ధి చెందాలని, ప్లాస్టిక్ వల్ల ప్రజల ఆరోగ్యమే కాక పర్యావరణం కూడా కలుషితం అవుతుందని, ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి భయాన రోగాలు వచ్చే ప్రమాదం నందున ప్లాస్టిక్ను పూర్తిగా బహిష్కరించాలని ఈ సందర్భంగా చర్చించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సిందిగా నామమాత్రంగా ర్యాలీకి మాత్రమే హాజరై సమావేశానికి అధికారులంతా డుమ్మా కొట్టినట్టు సమాచారం. MGV9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. ప్రమాణం చేస్తున్నాను. మట్టిలో కలసాలండి అంటే అది ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ అలాంటి వ్యాధులు వస్తాయి. ఇంతకుముందు మనం చిరవడం అయితే ప్లాస్టిక్ అయితే ఎక్కడ చూసేవాళ్ళం కాదు. ఎక్కడైనా ఏమైనా షాపింగ్ వల్ల ఏదైనా ఉంటే బట్ట సంఖ్యలో జూటు అంటే పేపర్ గ్లాసెస్, పేపర్ సంబంధించిన బ్యాగులు అట్లాంటి దానిలో తీసుకొని వచ్చేవాళ్ళము. పరిశుభ్రత మనింటినే మొదలవాలి. ఎట్లా మొదలవాలంటే మీ ఇంటికాడ చేసుకొని నైట్ తీసుకొని పరిశుభ్రత అనేది ప్లాస్టిక్ కాగితాలు వేస్తే మాత్రం అక్కడ కాల్చి పూడి చేసేంత వరకు నీ బాధ్యత. ఇది మా ఒక్కరిది కాదు, మీ ఒక్కరిది కాదు.